అన్న నమస్కారం, శుభవార్త, ఆల్ ది బెస్ట్. మీ అబ్బాయి పెళ్లి చేస్తున్నాం, మొత్తం అంతా సిటీ అంతా మొత్తం సంబరాలు జరుగుతున్నాయి, రోడ్లన్నీ బంద్ ఉన్నాయి, 10 కిలోమీటర్ల నుండే బ్యానర్లు కనిపిస్తున్నాయి. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు దీనికి కోట్లాలు ఏముండదు. అంటే మెయిన్ ఏంటంటే డబ్బు కంటే ముఖ్యం ఏంటంటే డబ్బు. ఎవరైనా పెళ్లి, ఆడపిల్ల పెళ్లి చేస్తారు, ఎవరైనా పైసలు ఉన్నోళ్ళైనా లేని ఒక కూతురు పెళ్లి చేసేటప్పుడు వెసులుబాటు ఉన్నట్టుగా చేస్తారు. నంబర్ 1. కూతురు పెళ్లి అన్నప్పుడు ఉన్నదా లేదా, శీలకునియా లేవా అవన్నీ చూడము. ఏదో కింద మీద వాడతాము. పెళ్లి అయితే చెయ్యాలి, చేస్తాం. బాధ్యత 2 ఉంటాయి. అందులో నాకేందంటే సంగారెడ్డిలో నేను నివసిస్తున్న బస్తీలో, ఈ రామ్నగర్ రామ్ మందిర్లో ఎప్పటి నుంచో ఇక్కడ నా కూతురు పెళ్లి చేయాలనుకుంటే ఇక్కడనే నా ప్రయాణము అన్ని కూడా ఇక్కడి నుంచే, ప్రతిదీ కూడా. అందుకోసం ఇక్కడనే రాములవారి గుడిలోనే పెళ్లి పెట్టుకున్నాను. నా ఆహ్వానాన్ని మించి అందరూ కూడా ఇక్కడ నుంచి, ఈ గల్లీ నుంచి తీసుకుంటే హైదరాబాద్ వరకు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మినిస్టర్స్ కానీ, నా కొలీగ్స్ కానీ అందరూ కూడా. మెయిన్గా నాకు సంగారెడ్డిలో ఈ బస్తీలలో పెరిగిన, ఇక్కడ ఈ వారు పెరిగినాను కదా, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా అంటే నాతో అటాచ్మెంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా, వాళ్ళు రైతులు కానివ్వండి, వ్యవసాయం చేసేటోళ్ళు కానివ్వండి, లేకపోతే బిజినెస్ అనే తర్వాత ఇక అది అట్లా అది వేరు. మళ్ళా అంటే కామన్గా రాజకీయంగా సంబంధం లేని జగ్గారెడ్డి అటాచ్మెంట్ తోటే వాళ్ళ మధ్యలో పెళ్లి చేయాలి పాపది. అందరితో ఎంజాయ్ చేయాలి, అందరితో 10 రోజులు ఒక వాతావరణం, పండుగ వాతావరణం ఉండాలి, అందరూ రావాలి, పోవాలి, కలవాలి, ఇట్లా. అందుకని ఇట్లా ఏర్పాటు చేస్తాం. 3-4 జగలు చూస్తామన్నా, పెళ్ళి జరుగుతుంది, రిసెప్షన్, వంటలు అయితే చెప్పదు. వంటలు 2 జగల అదైతే 30,000 మంది వస్తున్నారంట. 30,000 మందికి వంటలు. ఎంతమంది వస్తారో తెలియదు కానీ నా అలవాటు ఏంటంటే 10,000 రాని 15,000. ఇప్పుడు సపోజ్ నేను ఎప్పుడైనా చిన్న కార్యక్రమం సత్యనారాయణ కథ పెట్టిన అనుకోండి ఇంట్లో, నేను 10 సంవత్సరం ఇంట్లోనే ఇక్కడనే సత్యనారాయణ కథ చేసుకుంటే అయ్యప్ప పూజ డే అంత ఉంటుంది, రాత్రి అంతా. ఇప్పుడు సపోజ్ ఒక 5,000 మంది ఆహ్వానితులు అంటే పూజకు వచ్చేటోళ్ళు ఇక్కడ భోజనం చేసిపోతారు కాబట్టి మా ఆతిథ్యం ఉంటుంది కాబట్టి జనరల్గా 5,000 మంది చెప్పిన అనుకో, నేను ఇంకొక 5,000 మంది ఎక్స్ట్రా పెట్టుకుంటా. అంటే అన్నము మిగిలినా సరే తక్కువ వాడు ఖాళీగా పోవద్దని అట్లా చేస్తా. మిగిలింది ఏం చేస్తామంటే బస్తీలలో కూడా పంపించేస్తాం, మళ్ళీ వేస్ట్ కాకుండా. ఇప్పుడు కూడా ఏంటంటే 30,000 వస్తారని కాదు, 10,000 వస్తారా, 5,000 వస్తారా, 15,000 వస్తారా, అందరు ఆశీర్వాదానికి వచ్చేకాడికి వస్తారు, భోజనం చేయాలి, మా ఆతిథ్యం స్వీకరిస్తారు. మాకు మిగిలితే ఇబ్బంది లేదు, తక్కువ వాడద్దు కాబట్టి ఆ కాన్సెప్ట్ లో భోజనం ఏర్పాట్లు ఎక్కువ చేస్తున్నాం అంతే. అయితే సార్, ఇంట్లో అమ్మాయి పెళ్లి చిన్నప్పటి నుంచి పెంచాము, ఇంకా వేరే ఇంటికి పంపిస్తున్నాం అని అంటే కాస్త కొంచెం ఎక్కడో బాధ ఉన్నా సంతోషం ఉంటుంది. అయితే మీకు ఎలా అనిపిస్తుంది సార్? అంటే చిన్నప్పటి నుంచి అమ్మాయిని చాలా గారభంగా పెంచి ఉంటారు కదా, ఎలా ఉంది? ఏ తల్లిదండ్రులైనా ఆడపిల్లల విషయం ఆడపిల్ల అంతే. నేనే నా కూతురేనాక అంతే. ఆడపిల్ల ఎవరింట్లో ఆడపిల్లని మనం ఒక ఇంటికి పోతున్నప్పుడు అవన్నీ ఫీలింగ్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. ఉదయంకి అడిగినాము, ఉదయం ఏం చెప్పిందంటే మీరు జైల్లో ఉన్నప్పుడు ఆమె పడ్డ కష్టాలు, 13 లక్షల ఆమెను తీసుకొచ్చిందంట. సపోజ్ నేను ఒక అతను వచ్చి డబ్బులు అడుగుతాడు అనుకో, అన్న నాకు ఇట్లా అర్జెంట్ ఉంది, ఒక 10,000 అవసరం ఉంది అనుకో. అంటే నా తత్వం ఏంటంటే పంచినాక మళ్ళీ మిగిలే నా దగ్గర పైసలు. నా కూతురుతో గుణం ఏంటంటే క్యాచ్ చేస్తుంది ఇమ్మీడియట్లీ. ఇప్పుడు నా దగ్గర సపోజ్ ఒక 20 మంది వచ్చి అడిగారు, డబ్బులు ఇచ్చిన, ఆర్థికంగా సాయం చేసిన అనుకో, 21 వ్యక్తి వచ్చిందనుకో, ఆ టైంలో నా జేబులు లేవు, అతనికి ఏం చెప్తా, రేపు చూస్తా అని చెప్తా, రేపు చేస్తాలే అని చెప్తా. అప్పుడు ఆమె క్యాచ్ చేస్తుంది. అతను అడిగిన వ్యక్తి వేస్ట్, ఇక రేపటి సంగతి ఎందుకు అని ఆమె క్యాచ్ చేస్తుంది. ఆమె దగ్గర నా దగ్గర జమ చేసుకున్న పైసలు ఉంటాయి, పక్కకు ఉంటే ఇమీడియట్లీ అతను ఫోన్ నెంబర్ పక్కకి వెళ్ళిపోతుంది, ఇక నా వెనకకి వెళ్ళిపోతే అతను పిలుచుకొని పోతుంది. ఇమ్మీడియట్లీ వాళ్ళ 10,000 కావాలి, 20,000 కావాలి, వాళ్ళ అకౌంట్లో ఇప్పుడు అది కొడతారు కదా ఫోన్లో, గూగుల్లో కొట్టేస్తారు. అది ఆమె దగ్గర ఉన్న ఇమ్మీడియట్ సెకండ్లో క్యాచ్ చేస్తారు. ఇంకోటి అన్న, ఇప్పుడు సమాధానం వచ్చింది, జగన్న బిడ్డ కృతంగా ఒప్పుకొని రాళ్ళు, లేకపోతే మంచి మర్యాద చేసేసుకుని లేదు వాళ్ళు భయపడ్డారా? లేదు భయపడరు కాదు, కానీ జనరల్గా ఏంటంటే వాళ్ళిద్దరు బ్యాచ్మెంట్స్, వాళ్ళు లవ్ కాదు కానీ బ్యాచ్మెంట్స్. వాళ్ళు రీసెంట్లీ ఒక 6 నెలల ముందు
వాళ్ళు ఏదో వాళ్ళు అనుకున్నట్టున్నారు. అతను కూడా గుణకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, ఈమె ఏదో ప్రపోజల్ మూవ్ చేసినట్టుంది, చేసుకుందామని వాళ్ళిద్దరు అనుకున్నారు. వాళ్ళే వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడేసింది, ఆమెనే మాట్లాడింది, నేనే మాట్లాడింది ఏం లేదు. ఆమెనే పోయింది, ఆమెనే వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడింది, అన్ని చేసి నాకు దగ్గర ప్రపోజల్ తీసుకొచ్చింది. ఇట్లా మేము ఇద్దరం అనుకున్నాము, ఇట్లా వాళ్ళ ఇంట్లో కూడా ఓకే, ఇక నువ్వు ఓకే అంటే ఇక మేము నీ ఏర్పాటు నువ్వు చేసుకోవచ్చు అని చెప్పింది. నేను ఒక సెకండ్లోనే ఓకే అన్నా. లేదు ఇక నాకు 0.0 లేదు. ఎందుకంటే జయరెడ్డి నా కూతురు నేను 100 రెట్లు నేను 100 సార్లు ఆలోచన చేసిన, ఆమె అంతకంటే ఎక్కువ ఆలోచన చేస్తాను. చాలా ఇది పాలిటిక్స్ తీసుకురావచ్చు కదా. అంటే ఆమె లైన్ ఏంటంటే ఆమె ఆల్రెడీ ఒక లైన్ తీసుకుంది. లైన్ ఏంటంటే ప్రస్తుతానికి మీరు ఒక 20 ఏళ్ళు ఫీల్డ్లో ఉంటారు, మీరు ఫీల్డ్ అయితే కానివ్వండి, ఈ లోపల నేను ఒక 10 ఇయర్స్ ఫ్యామిలీ పిల్లలు కొంత మేము ఏదైనా బిజినెస్ చేసుకొని కొంత సెట్ అయ్యి మేము కొంత 10 ఏళ్ళకి రెడీ అవుతాము. అప్పటి వరకు నువ్వు మీ అమ్మ చూసుకోండి, మీరు చూసుకోండి, దాని తర్వాత నేను ఎంట్రీ అవుతా అని ఆలోచన ఆమెది. కానీ నేను ఒక మాట గుణ వాళ్ళ అమ్మ నాయన కూడా చెప్పిన, అనుకోని పరిస్థితులలో ఏదైనా పార్టీ డైరెక్షన్స్ ఇచ్చి మెదక్ అంటే ఆమె కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యేగా మా ఆలోచన లేదు. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే ఇప్పుడు ఇంట్లో 2-3 పోస్టులు వద్దు, ఇప్పుడు నువ్వు ఎట్లా ఉన్నావు కదా, నువ్వు తర్వాత అమ్మ ఉంది కదా, ఇక అది అట్లా ఉండని వీడికే బ్రేక్ చేయండి, మీరు ఎప్పుడైతే పోటీ చేయమనుకుంటారో అప్పుడు నేను దిగుతా అనేది ఆమె ఆలోచన. సరే నేనేమన్నానంటే ఓకే ఇది కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే సంబంధి, దానికి నేనేమన్నానంటే సరేనమ్మా, ఒకవేళ పార్టీ ఫ్యూచర్లో ఈ మెదక్ పార్లమెంట్లో ఎప్పుడైనా పోటీ చేయాలి, నీ కూతురుని పెట్టు అని పార్టీ అన్నప్పుడు మటుకైతే ప్రిపేర్ ఉండాల్సిందే. నేను అంటే నువ్వు ఎవరిని అడగొద్దు అని ఆమె అన్నది. పార్టీ చెప్పినా నేను ఆలోచన చేస్తా, నువ్వు ఒకవేళ అడిగి తీసుకుంటే నేను యాక్సెప్ట్ చేయని చెప్పింది ఆమె. ఆ క్లారిటీ ఉంటుంది ఆమె. లేదు రాహుల్ గాంధీ కానీ పత్రిక ఇచ్చినాము, వాళ్ళ ఆశీర్వదించిండు కూతుర్ని, మనం అంతకే ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే వాళ్ళు రాలేరు కదా, వాళ్ళ సిస్టమ్ అంత ఈజీ కాదు, రాహుల్ గాంధీది కాబట్టి వారు మనకు అవకాశం ఇవ్వడము, కార్డు తీసుకోవడమే మాకు అడ్వాంటేజ్, అదే మాకు హ్యాపీ సరిపోయింది. ఇంకోటి చిన్న మన పార్సల్ తీసుకోమని చెప్పాను కదా, వాళ్ళకు వంటలు బాగా ఉండేరు, టేస్టులు బాగున్నాయి, చూస్తుంటే ఇంటికి పోవాలి. ఇంకోటి చెప్పాలా, ఇప్పుడు నేను వాళ్ళని మీరు అడిగింది మర్చిపోయినా, గుణ వాళ్ళ అమ్మని అడిగిన, మమ్మల్ని నేను ఫార్మాలిటీ చేయమంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు వద్దని చెప్పి నాకు కూడా లే అయ్యో రామా అంటే వాళ్ళకు అది ఇష్టం లేదు. వాళ్ళ ఫాదరు రెడ్డి ల్యాబ్స్ శ్రీనివాస్ రెడ్డి, అతను గుణ వాళ్ళ ఫాదర్ శ్రీనివాస్ రెడ్డి, అతను రెడ్డి ల్యాబ్స్లో పనిచేస్తుండు. నాకు తగ్గట్టు అంటే నేను బయట అందరూ అంత ఏంటంటే బయట బాగా ఖర్చు పెడతా కదా, ఇంట్లో అట్లా ఉంటాయి అనుకుంటారు, ఉండే అట్లా అది బయటనే పోతాయి. ఇంటి మిడిల్ క్లాస్ సిస్టంలో ఉంటాం మేము, మాది ఎప్పుడు అంతే, ఎన్ని కోట్లు వచ్చినా బయట పంపాల్సిందే కానీ ఇంటికి తీసుకురాము, బయట పనిచేస్తుంటాము. అది అర్థమవుతుంది. నా పెళ్లికి వచ్చిన రోజు కూడా అందరు పేదోళ్ళు వచ్చిండ్రు, వాళ్ళ కష్టాలు ఇంక ఈ రోజు కూడా చెప్తున్నారు, మీరు ఇక్కడ పెట్టుకుంటారు, అంత ఓర్పెట్లు వచ్చింది, అందరిని రాని అందరిని వదలకండి, మంచి మాట్లాడి పంపించండి అని అంటున్నారు. మీరు కొందరేమో చర్చ అంటున్నారు, కానీ అంత ఓపిక మీకు నిజంగా చాలా గ్రేట్. అట్లనే ఉంటా అందుకే ఇంత మంచి జరుగుతుంది, అంత మీకు అంత బాగానే జరుగుతుంది. అందరు ఎంజాయ్ చేస్తారు, అందరు వస్తారు పోతారు, అందరు ఫ్రీడమ్ ఉంటుంది. కాబట్టి కూచి కూడా మంచి సెలెక్షన్ చేసుకుంది, గుడ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా. ఇంకోటి అన్న, మీరు పద్ధతి గల్లో ఉన్నారు. సినిమా చేస్తున్నారు రామానుజం డైరెక్షన్ లా, ఏం సంగతి ఇక స్టార్ట్ చేస్తే ఇక కూతురుది కాగానే ఇక సినిమా మీద పెడతాం. అన్నీ ఉంటాయి, నా పాత ఎపిసోడ్లు అన్నీ వస్తాయి అలా. నా లైఫ్ లో ఒక 4-5 ఎపిసోడ్లు వస్తాయి. మీ ఎపిసోడ్ నా పర్సనల్ జరిగిన సంఘటనలు వస్తున్నాయి. దీంట్లో పాటలు గిట్టలు ఉన్నాయన్న, హీరోయిన్ పాటలు గిట్టలు మీకు? నా హీరోయిన్ తోటి ఉంటాయి, నాది ఇండివిజువల్ ఉంటాయి, సెపరేట్ ఉంటాయి, ఇండివిజువల్గా ఉంటాయి అంతా. వెరీ గుడ్ అన్న, అయితే కంగ్రాట్స్ అన్న. థ్యాంక్ యూ మీరు ఇంత టైం ఇచ్చినాక నిజంగా సంతోషం అన్న, చాలా సంతోషం. జర పార్సల్ చెప్పిస్తాను. ఓకే.